భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో గత 3-4 రోజులుగా ఒకటే సెన్సేషన్. ఏంటి అంటే అమరావతి రాజధాని. ఈ రాజధానికి సంబంధించి మరి దేనికి కొలువు అంటే దేవతల కొలువు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెబితే అలా కాదు వేశ్యలు ఉంటారు అని చెప్పేసి తాజాగా వస్తున్న ఆ వ్యాఖ్యలు రేపిన దుమారం. సో ఈ నేపథ్యంలోనే ఆ డిబేట్ ఎవరైతే నిర్వహించారో హోస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొమ్మినేని పైన కేసు రిజిస్టర్ చేసిన వారు ఎవరంటే కమ్మపాటి శిరీష గారు మనతో పాటు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. శిరీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు ఆయన చేసిన వ్యాఖ్యలు, సో దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అంటే నేను ఎప్పుడు ఏమీ అనలేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆయన అన్నందుకు కానీ అరెస్ట్ చేయలేదు, వాస్తవంగా వాటిని ఖండించలేదు అనేదే కదా భావన. ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఆయన అనలేదు అనేది కాదండి అక్కడ విషయం. అక్కడ మీరందరూ క్లియర్ గా చూసే ఉన్నారు, అందరికీ కళ్ళ కట్టినట్టు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ ఒక వేశ్యల రాజధాని, అక్కడ అందరూ వేశ్య వృత్తిలో ఉన్నారు, సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అనే మాట చిన్న విషయంగా అనిపిస్తుందా అండి మీకు? ఆయనకి చిన్న విషయంగా అనిపిస్తుందా ఏంటి? ఒక ఆడబిడ్డను పట్టుకొని వేసే అని అంటే అది చిన్న విషయమా? మాకు హత్యతో సమానం అండి, మాకు ఆత్మహత్యతో సమానం, మాకు చావుతో సమానం. ఎవరన్నారు మేడం? చిన్న ఆయన నేను అలా అనలేదు. ఆయన ఏమన్నారు? పక్కన ఆయన అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని, అలా అనకూడదు, అక్కడ మొత్తం కూడా వేశ్యలు ఎక్కువ ఉన్నారు, సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు, 115 రిహాబిలిటేషన్ సెంటర్స్ నడుస్తున్నాయి, వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నారు, అక్కడ వేశ్యలకి కేంద్రంగా మారింది అన్నట్టుగా వేశ్యల రాజధాని అని కూడా ఆయన మెన్షన్ చేసినప్పుడు ఈయన నవ్వుకుంటూ అవునవును అది కరెక్టే, కానీ మనం మిమ్మల్ని ఏమైనా ట్రోల్ చేస్తారేమని చెప్పి మాట్లాడారు. కరెక్టే అనే మాట అర్థం ఏంటండి? ఏం చెప్పాలండి? అన్న వ్యక్తి వచ్చి బయటకు వచ్చి నేను అలా అనలేదు, 70 సంవత్సరాలు మా మనుషులు, మా రైతులు 1630 రోజుల పైగా ఉద్యమం చేస్తూ వీళ్ళు విచక్షణ రహితంగా వీళ్ళు మాట్లాడిన మాటలకి తట్టుకోలేక గుండెలు ఆగిపోతే 200 పైగా గుండెలు ఆగిపోతే అందులో కురు వృద్ధులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, వయసు వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నారు. ఆ రోజు కనిపించలేదా వయసు? పోనీ ఈ మాట అన్నప్పుడు ఆయన వయసు ఇప్పుడు చెప్పాడు కదా, అంత వయసు వచ్చినోడు తప్పు అలా మాట్లాడకూడదు ఆడబిడ్డలని అంటాం తెలియదా? మా పిల్లలకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? రేపు మా పిల్లలకు పెళ్లిళ్ళు ఎలాగవుతాయి? మా ఆడబిడ్డల కాపురాలు నిలుస్తాయా? పక్క రాష్ట్రం వాళ్ళు కాదు, పక్క వేరే ప్రాంతం వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారా? ఎవరండి ఎయిడ్స్ పేషెంట్లు అని చెప్పి వెలేసిన చూసినట్టు చూస్తారు. అలాంటప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్ఆర్ఎం వీటి కాలేజెస్ ఉన్నాయి, స్టేట్ నలుమూలల నుండి వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళకే సమాధానం చెప్తారండి? ఆ పిల్లలకి ఏందండి? ఆ పిల్లల భవిష్యత్ ఏంటండి? అందరి మీద సెక్స్ వర్కర్సా? ఇక్కడున్న ఆడబిడ్డలు సెక్స్ వర్కర్సా? ఇదా మీకున్న సంస్కారం? మీ సంస్కారాన్ని ప్రతిసారి చూపిస్తూనే వచ్చారు, కానీ ఇప్పుడు మీరు చేసిన దారుణాది దారుణ క్షమించరాని నేరం. ఈ విషయంలో గనక మమ్మల్ని చెప్పాలనుకుంటే దానికోసం మేము ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాండి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఖండించకపోవడం, దాన్ని అంతటితో తొదముట్టించకపోవడం వల్లనే అమరావతి ఉద్యమం చేశారు కదా అహింసాయుత మార్గంలో. ఇప్పుడు ఈ మాట అన్నా గానీ ఏం చేస్తారులే అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? నా దళిత బిడ్డలు. అక్కడ అమరావతి ప్రాంతం రిజర్వ్డ్ నియోజకవర్గం, చుట్టూ ఉన్న 4 నియోజకవర్గాలు రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. దళితులంటే అంత చిన్న చూపా మీకు? ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? అది ఒక దళితులనే కాదులేండి, ఒక సామాజిక వర్గ పరంగా కాదు, కానీ మహిళలను ఉద్దేశించి అనడం అనేది మాత్రం చాలా దారుణం. ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి, ఆ ప్రాంతంలో ఉన్నది దళిత మహిళలం, మేము అసలే అణగారిన వర్గం, మమ్మల్ని ఇంకా వేసాలంటే మేము ఏ విధంగా తట్టుకోవాలండి? ఎవరండి మమ్మల్ని రానిచ్చేది? మా పిల్లలకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి? మా పిల్లల భవిష్యత్తుకి భరోసా ఏంటండి? ఏమిస్తారు ఆయన చెప్పమానండి? ఒక మాట అన్నారు, వెళ్ళిపోయారు. ఈయన కూర్చొని అవును అది కరెక్ట్ అని చెప్తున్నారు అంటే ఈయన అన్నట్లే కదా. ఎలా సమర్థిస్తారు మీరు?
సో మీ డిమాండ్ ఏంటంటారు? ఖచ్చితంగా కేఎస్ఆర్ గారి మీద అలాగే కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలి. వేరే ఏ ఛానల్లో కూడాను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఇలా సంఘ విద్రోహ శక్తులని వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అలాగే ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఈ వ్యక్తులను వెలివేయాలి, మీడియా బహిష్కరణ చేయాలి. అలాగే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్క రోజుతో జరుగుతున్నది కాదు. గత 10 సంవత్సరాల నుండి అమరావతి రైతుల మీద, మహిళల మీద విషం చిమ్ముతూనే వస్తున్నారు. అన్ని భరించాం, ఆఖరికి వేసేయాలని అనిపించుకున్నాం. ఇంకేం కావాలండి? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి అండ్ భారతీ రెడ్డి గారి హస్తం ఉన్నది. ఖచ్చితంగా సాక్షి ఛానల్ బ్యాన్ చేయాల్సిందే. అదర్వైజ్ మా మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఎందుకంటే హత్య చేస్తున్నారు. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు హస్తం ఉందని మీరు ఎలా చెప్పగలరు? ఏ 10 సంవత్సరాల నుండి ఎందుకు ఖండించలేదండి? అమరావతి ప్రాంతం మీద, అమరావతి మహిళల మీద వెచ్చల విడిగా వాళ్ళు దాడులకి వేరే ప్రాంతం నుండి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి కూర్చోబెట్టి మా మీద దాడులు చేశారు, కానీ ఎక్కడ ఖండించలేదు. ఇదే వ్యాఖ్యలు, ఈ వేసే అనే పదం ఇప్పుడు వచ్చింది, కానీ గతంలో బేబక్కలు అన్నారు, కోకాపేట ఆంటీస్ అన్నారు, అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. పట్టు చీర కట్టుకోకూడదండి అమరావతి రైతు? ఒక్క సామాజిక వర్గం కమ్మరావతి ఉందన్నారు, బ్రహ్మరావతి అన్నారు, ఇంకొకటి అన్నారు, ఏ మాట అనలేదండి. కుక్కలతో పోల్చారు. ఏ రోజన్నా ఖండించారండి? అంటే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే కదా అవన్నీ దాటేసుకొని ఈ రోజు అమరావతి ప్రాంతంలో వేసలు ఉన్నారు, వేసే వృత్తి, సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కొనసాగుతున్నారని చెప్పారు. ఇంకేం చెప్పాలండి? ఇంకెంత మించిన దారుణమైన మాట ఏముంటుందండి? ఒక్క నిమిషం, నేను రమేష్ గారితో మాట్లాడి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏదైతే మరి మీ సాక్షి ఛానల్లోనే ఈ విధమైన పరిస్థితి, సో దాన్ని మీరు అసలు ఎలా చూస్తున్నారు? సార్, ఇప్పుడు ప్రసాద్ గారు, మొట్టమొదటి రోజు మొన్న 7వ తారీఖు రోజునే ఈ ఇష్యూ వచ్చిన రోజున నేను డిబేట్కి వెళ్ళిన ఛానల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అలా మాట్లాడటం అనేది తప్పు. ఎవరు మాట్లాడినా, అది కృష్ణరాజు గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేకపోతే మీరు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, ఒక ప్రాంతాన్ని పట్టుకుని వేశ్యల రాజధాని అని మాట్లాడటం అనేది తప్పు అని చెప్పి క్లియర్గా మేమందరం కూడా ఖండించడం జరిగింది. ఆ తర్వాత కూడా మీరందరూ అంటే ఎవరెవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే డిబేట్లకు వచ్చామో, ప్రతి ఛానల్లోనూ ఎవరైతే అధికార ప్రతినిధులుగా డిబేట్లకు వచ్చామో, మేమందరం కూడా ఆ మాట కృష్ణరాజు గారు మాట్లాడటం తప్పు అని చెప్పి మేమందరం క్లియర్గా, అది పార్టీ ఆదేశాలు లేకుండా మేమెవరం ఖండించాం కదండి. పార్టీ నుంచి పార్టీ స్టాండ్ తీసుకునే కదా మేమందరం కూడా ఖండిస్తాం. ఖచ్చితంగా ఖండించారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖండించారు. రాష్ట్ర కోఆర్డినేటర్ అయినా అలా మాట్లాడటం తప్పని చెప్పారు. అలాగే పార్టీలో మాజీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. ఎవరు ఖండించలేదు, అందరూ కూడా ఖండించారు. ఇక్కడ ఆయన వ్యక్తిగత కాదు రమేష్ గారు, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మీడియా పరంగా ఆ ప్రోగ్రామ్ హోస్ట్ అయినటువంటి కొమ్మినేని గురించి ఏమైనా మాట్లాడారా? సార్, ఇప్పుడు సాక్షి ఛానల్ ఖండించింది ఏంటంటే, ఎనలిస్ట్గా వచ్చి అతను వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి పార్టీకి ఎలా ఆపాదిస్తారు అని చెప్పి మేము మాట్లాడాం. అలాగే సాక్షి ఛానల్ కూడా ఎనలిస్ట్గా వచ్చి అతను లైవ్ ఛానల్లో మాట్లాడిన దానికి యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారు? అతను మాట్లాడింది తప్పు కాబట్టి మేము దాన్ని సమర్థించట్లేదు, మేము కూడా అతని మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి సాక్షి యాజమాన్యం కూడా ఖండించింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అలా మాట్లాడటం తప్పు, ఎవరో కాదను, ఎవరైనా సరే ఒక ప్రాంతాన్ని పట్టుకుని వేశ్యల రాజధాని అని మాట్లాడటం తప్పు అనేది క్లియర్ కట్గా అందరం చెప్తున్నాం. కానీ దాన్ని విపరీతంగా అప్పుడు నిజంగా కేసు పెట్టారు సురేష్ గారు. ఆ కేసు పరంగా, చట్టపరంగా ఎలాంటి ఇది తీసుకోవాల్సిన చర్యలు ఉంటే అలా చర్యలు తీసుకుంటారు. కానీ దాన్ని పార్టీకి ముడిపెట్టి సాక్షి ఛానల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు భారతీ రెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారే చేపించారు అని ఈ విధంగా కట్టుకథలు అల్లి చెప్పడం బాధ్యత లేదా అండి? భారతీ రెడ్డి గారికి బాధ్యత లేదా? సీఎం గారి వైఫ్ పక్కనే మాట్లాడినంతసేపు నేను విన్నాను. ఏ రోజైనా ఒక్క రోజు ఒక ఓదార్పు ఉందండి? ఒక్క మాటనన్నా ఖండించారా? బాధ్యత లేదా? మాట్లాడితే TV5 లో మూర్తి అనే ఆయన అదేంటది పోసాని కృష్ణమురళి గారి సినిమా వ్యవహారాల గురించి మాట్లాడుతున్నప్పుడు
సినిమా హీరోయిన్లు అందరి మీద మీ సినిమా హీరోయిన్లో పలానా వాళ్ళు లేరా అని చెప్పి బండ బూతులతో మాట్లాడాడు. ఆ రోజు బిఆర్ నాయుడు గారు ఖండించారా? బిఆర్ నాయుడు గారు ఖండించారా? మీ ఐటీడీపీ ఛానల్లో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారని చెప్పి ఇందాడే నేను చూడటం జరిగింది. మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా చేబ్రోలు కిరణ్ అని మీ ఐటీడీపీ కార్యకర్త భారతీ రెడ్డి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసి అతను ఐటీడీపీ ఛానల్లో వ్యాఖ్యలు చేస్తే గొట్టిపాటి వంశీకృష్ణ ఐటీడీపీ ఛానల్ అధినేత క్షమాపణ చెప్పాడా? ఈ రోజు వరకు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు వరకు ఎందుకు చెప్పించలేదు? రమేష్ గారు ఎందుకు చెప్పలేదు? మీ నాయకుడు నారా లోకేష్ గారు నేర్చుకోండి. అమరావతి మహిళలు ఇంకా రెచ్చగొడుతుంది. నేర్చుకోండి. ఇక్కడ కాదు, తప్పుగానే ఖండించాలి. ఒక్క నిమిషం సురేష్ గారు, ఇక్కడ భారతి గారిని ఒక్క నిమిషం ఉండండి. భారతి గారిని చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడడం తప్పుగానే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు. అయితే ఒక వ్యక్తిగా మాట్లాడాడు, అతను ఒక వ్యక్తినే మాట్లాడాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిగా కాదు. సార్ రమేష్ గారు డిబేట్ పెట్టాడు, ఛానల్లో కూర్చున్నాడు అతను. అది వన్ టు వన్ డిస్కషన్, అది వన్ టు వన్ డిస్కషన్. సురేష్ గారు మీకు తెలియకపోతే తెలుసుకోండి. గొట్టిపాటి వంశీకృష్ణకి సంబంధించిన ఐటీడీపీ ఛానల్లో కూర్చొని మాట్లాడాడు. ఒక యాంకర్ అడిగిన సార్ కానీ రమేష్ గారు ఇక్కడ నేను ఛానల్ పేరు కూడా చెప్తున్నా. ఒక్క నిమిషం అయితే నేను క్లారిటీ ఇస్తాను, ఇద్దరు క్లారిటీ ఇస్తాను నేను. ఒక్క నిమిషం అక్కడ మీరు ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది ముమ్మాటికి తప్పే, ఖండించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసింది. బట్ అతనేమి సీనియర్ జర్నలిస్టు కాదు, అంత పెద్ద అనుభవం ఉన్న కుర్రాడు కాదు అతను. ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. విత్ ఇన్ అవర్స్లో చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు. ఇక్కడేమో నాకు 70 ఏళ్ళు 50 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పేసి కొమ్మినేని చెబుతా ఖండించలేదు. ఈ కృష్ణరాజు కూడా తక్కువ వయసు ఉన్నవాడేం కాదు, ఆయన పెద్ద సీనియర్ జర్నలిస్టే, వయసు ఉన్న వ్యక్తే, 60+. అటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు? పైగా సాక్షి మీడియా అంటే ఎంత బాధ్యతగా ఉండాలండి? ప్రసాద్ గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ లేదు ఆయన ఎవరు మన కృష్ణరాజు గారిని కానీ మేమేమి వెనకేసుకు రావట్లా. ఖండించవలసిన బాధ్యత ఈయన మీద ఉంది. అతను మాట్లాడటం చాలా తప్పు. అది అసలు అలా కానీ ఇక్కడ చెబుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, భారతీ రెడ్డి గారు వాళ్ళు కూర్చుని మాట్లాడమని చెప్తారండి. లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మేడం గారు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మేడం గారు నేను మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాటు నా మూలంగా కానీ మేడం గారి మూలంగా కానీ ఉప్పాల లక్ష్మణ్ గారి మూలంగా కానీ జరిగిందనుకోండి, మీ ఛానల్ అధినేత ఆయన మాట్లాడించడం మాతోటి లేదా మీతో మాట్లాడించాడు ఆయన? చెప్పండి ప్రసాద్ గారు. ఖండించలేదు కాబట్టే కదా ఈ రోజున వాళ్ళు ఆ విధంగా అరెస్ట్ కాబట్టారు. ఖండించలేదు కాబట్టే కదా వాళ్ళు అరెస్ట్ చెబుతున్నది. ఒక్క మాట నాకు సురేష్ గారు, మీరు ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో చెప్పారన్నారు. ఆయన సంకర జాతిని మాట్లాడారు. ఇంతకు ముందు కూడా సంకర జాతి, అమరావతిలో సంకర జాతి వాళ్ళు ఉన్నారన్నారు. దీనికేం సమాధానం చెప్పండి? ఇదేనా సమర్థించడం, ఇదేనా ఖండించడం అంటే? దీనికి సమాధానం చెప్పండి. ఇంత జరిగితే ఉంది సార్, ఉంది. నేను ఇప్పుడు వినిపించండి ఒకసారి. అంటున్నారు కదా రమేష్ గారు, మీరు అల్లది అంటున్నారు కదా శిరీష్ గారు. నేను చెప్తున్నా, నేను విన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ నేను చూసాను. నేను పెడతాను సార్. ఎప్పుడన్నారండి అది ప్రెస్ మీట్ సార్? నేను పెడతాను ఇప్పుడు. అమరావతి ప్రసాద్ గారు, అమరావతి మొత్తం ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయిందని చెప్పారు సార్. వీడియో ఇస్తాను కదా, మీరే చూద్దరు. అదే ఒక నిమిషం మీరు చూపించండి. ఈలోపు నేను బోస్ గారితో మాట్లాడతాను. బోస్ గారితో మాట్లాడిన తర్వాత మరలా మీ దగ్గరికి వస్తాను. బోస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ఒక అమరావతి వాసి,
సో ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు విన్నారు కదా, ఆ వ్యాఖ్యలు అవి. సో కొమ్మినేని తాజాగా అరెస్ట్ కాబడ్డారు. ఓ పక్కన కొమ్మినేని గారు ఏమంటున్నారంటే, నేను అసలు ఎప్పుడు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అంటారు. మీరు మాట్లాడటం కాదండి, మీరు దాన్ని ఖండించకపోవడం అనేది పెద్ద నేరం అనేది అక్కడ వాదన యాక్చువల్గా. కానీ ఆయన సందర్భం లేకుండా అది తీసుకొచ్చి చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్ సూటిగా సుత్తులేమని అందరికీ నమస్కారం అండి. సూటిగా సుత్తులేమని డైరెక్ట్ గా పాయింట్ మాడాల్సి వస్తే, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది ఎందుకు సార్? మీరు గమనిస్తే చంద్రబాబు గారు అండి, ఐ కమ్ టు ద ఎగ్జాక్ట్ పాయింట్. దానికి లింక్ పెడతాను. ఎందుకు లింక్ పెడతానంటే, చంద్రబాబు గారిని ఏం అరెస్ట్ చేశారు? ఆయన ఫైల్ సంతకం పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఫైల్ నోట్ మీద సంతకం పెట్టారు. దానికి సంబంధించి ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ ఇదే రిలేటెడ్ కేసులో, కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ గారు ఏం చెప్పారు? సార్ నేను రికమెండ్ చేయడం వరకే నా పద్ధతి, ఐఏఎస్లు ఐపీఎస్లు హూ ఎవర్ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు టేక్ కేర్ చేయాలి, కంప్లైన్స్ వాళ్ళు చూసుకోవాలి. మీకు అర్థమైందా సార్? యా మీ ఇదే సాక్షికి సంబంధించో ఇదే వైఎస్ఆర్కి సంబంధించో ఈ పర్సన్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎలా అయితే చంద్రబాబు గారిని దోషిగా నిలబెట్టడానికి ట్రై చేశారు, ఏది కింద వాళ్ళ ఫార్మాలిటీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ సంబంధించిన ఎవరైతే డీవియేషన్ ఉంటే ఆ డీవియేషన్ పట్టుకోవాలి. తప్పు జరిగిందని డీవియేషన్ జరగాల, ఫండ్స్ ఏమో జరిగిందని డీవియేషన్ జరగాలి. కానీ ఆ రోజు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది ఏమని? నీ దగ్గరికి డబ్బు ఏది వితౌట్ ప్రూఫ్ లేకుండా, మనీ ట్రయల్ అంటారు దాన్ని. మనీ ట్రయల్ అంటే నువ్వు తీసుకున్నట్టు ఎక్కడో ప్రూఫ్ ఉండాలి, లేదు లేకుండా కూడా అరెస్ట్ చేశారు. ఏమీ లేని చోట కూడా అరెస్ట్ చేశారు, అన్ని రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్ గా మీ సాక్షి ఛానల్లో మీ దాంట్లో మాట్లాడిన మాటలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలని చెబుతున్నారు మీరు? ఇప్పుడు మోకాలికి బోడిగుండుకి లింక్ వేయడం కాదు. ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగా మోకాలికి బోడిగుండుకి లింక్ కాదు. ఇప్పుడు మనం ఆదాన్ ఛానల్లో మనం మాట్లాడుతున్నాం. శిరీష్ గారు బయట చూపిస్తాను. ఇప్పుడు సజ్జల్ గారు మాట్లాడింది. శిరీష్ గారు ఒకసారి చూపించండి, అది ప్లే చేయండి. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఉంటున్నట్టు, ఆ తెగ కూరుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే, ఈ తెగ అనార్గనైజ్ గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. ఇంకా వినండి సార్, స్టార్టింగ్ మిస్ అయింది. అవును, అదే అందు గురించి దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఉంటున్నట్టుంది. ఆ తెగ కూరుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే, ఈ తెగ అనార్గనైజ్ గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తారు. సార్ ఇది రమేష్ గారు ఒక నిమిషం, నేను చెప్తున్నా, అక్కడ వర్డ్స్ వరకే వీళ్ళు కట్ చేసి మీకు వినిపిస్తున్నారు. వీడియో కాదంటారా? సార్ నన్ను మాట్లాడించిన తర్వాత మీరు మాట్లాడండి. ఏం చెప్పారు అంటే, ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అనేది ఇంత దారుణంగా ఇలా అరెస్టులు చేస్తుంది, ఈ అరెస్టుల క్రమంలో వీళ్ళు అనార్గనైజ్డ్ గా కాకుండా వీళ్ళందరూ కలిసి పిశాచాల్లాగా తయారయ్యి ఆర్గనైజ్డ్ గా వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. వీళ్ళు ఆ ముందుది వెనకది మాత్రం వదిలేసి మొత్తం ఈ మధ్యలోది కట్ చేసి మనందరికి వినిపిస్తున్నారండి. సరే, ప్రభుత్వాన్ని అన్నారు కదా, సంకర జాతి ఎవరిది? ప్రభుత్వమా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సంకర జాత? ఒక పెద్ద మనిషి అనే మాటలేనవి? మీ మాటకే వస్తున్నాను, మీరేదో ఎడిట్లు అది ఇది అని చెప్తున్నారు కదా. ముందు వెనక మొత్తం ఉండాలి కదా, కట్ చేశారు. మీరు మాట్లాడేటప్పుడు శిరీష్ గారు ఏమంటున్నారంటే, ఒక శిరీష్ గారు అక్కడ వరకే ఎందుకు కట్ చేశారు? ఒక్క నిమిషం మేడం, శిరీష ఒక్క నిమిషం అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇదే బాలకృష్ణ గారు జైన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతాను. ఒక్క నిమిషం శిరీష్ గారు ఒక్క నిమిషం ఆగండి.
కాదు 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 ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బాలకృష్ణ గారు సార్ మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళమాకండి. కాదు 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 రమేష్ గారు ప్లీజ్ మీరు చాలా స్మార్ట్ గా ఎస్కేప్ అవుతున్నారు. ఒక్క నిమిషం శిరీష్ గారు కాదు కాదు ఇప్పుడు శిరీష్ గారు ప్లే చేసిన వీడియోలో మీరు అనేది ఏంటి అంటే కావాల్సినట్టుగా ఎడిట్ చేశారు. శిరీష్ గారి వర్షన్ ఏంటి, అమరావతి వాళ్ళని శంకరజాతి వాళ్ళు అన్నారని చెప్పేసి ఆవిడ అంటుంటే కాదు ఎడిట్ చేశారు, ఎడిట్ చేసి ఇలా చెప్పించారు ఆయన అన్న. కాదు కాదు మీరు అంటుంది ఏంటి, ఆయన అప్పుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రభుత్వ పరంగా అన్నారు అంటే ఇప్పుడు ఆవిడ దాన్ని అడుగుతున్నారు. మీరు ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వాన్ని శంకరజాతి వాళ్ళ అంటారు. పోలీసులు వీళ్ళందరూ ఇది తప్పుడు కేసులు పెడితే, ఎందుకంటే ముందు నుంచి మీరు చూడండి ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ ని చూడండి. మీరు ఆ పోలీసులు అక్రమ కేసులు ఇవన్నీ మీరు సిన్సియర్ కావాల్సిన రమేష్ గారు, మీరు వైసీపీ స్పోక్స్ పర్సన్స్ ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఒకసారి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాకుండా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాకుండా రాజకీయ విశ్లేషకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి. ఒక్క నిమిషం రమేష్ గారు దయచేసి ఇద్దరు ఆగండి. లక్ష్మణ్ గారు నమస్తే. లక్ష్మణ్ గారు మేడం సార్ రమేష్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అందరూ దర్శనాలు సార్, ఎవరు తక్కువ తెలియలేదు కానీ ఒక్క నిమిషం ఆగండి. శిరీష్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గత 3-4 రోజులుగా ఉడికెక్కిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు ఏ విధంగా దీన్ని విశ్లేషిస్తారు సార్? ఒకటి, విశ్లేషకుడుగా వచ్చిన ఆయన జర్నలిస్టు కాకుండా ఏదో సామాజికవేత్త అయితే ఏదో నోరు జారాడు అంటే అది వేరే అంశం. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ అతను కూడా ప్రధాన పత్రికల్లో పనిచేసినటువంటి వ్యక్తి, స్వయంగా ఒక మ్యాగజైన్ కూడా నిర్వహిస్తున్నాడు ఎడిటర్ గా. ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు వేరు, సమాజాన్ని నిందించడం వేరు. వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు ఆధారాలు ఉంటే, లేకపోతే ఒకవేళ విమర్శలు చేస్తే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మనకు చట్టాలు ఉన్నాయి. కానీ సామాజికంగా విమర్శలు చేసేటప్పుడు మనము జర్నలిస్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అక్కడ విశ్లేషకుడుగా వచ్చినంత మాత్రాన తాను చంద్రబాబు నాయుడు గారు అది దేవతల రాజధాని అంటున్నారు అని కంపేర్ చేస్తూ, అది అనరాని మాటతో, నేను ఎందుకంటే ఆ పదాన్ని రిపీట్ చేయదలుచుకోలే, నాకు చాలా బాధగా ఉంది. అనరాని మాటను జోడించి ఆయన పోల్చడం ఏదైతే ఉందో అదైతే క్షమించాల్సినటువంటి విషయం అయితే కాదు. ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక అతను దొంగతనం చేస్తాడు అనుకోండి, అంటే పలానా ఊర్లో ఆ ఊర్లో మాట్లాడతామా? ఎట్లా మాట్లాడతాము? సుబ్బారావు అనేవాడు దొంగతనం చేశాడంటే సుబ్బారావు అనేవాడు దొంగతనం చేశాడని మాట్లాడతాం, కానీ ఆ ఊరు మొత్తం దొంగలు ఉన్నారు ఆ ఊర్లో అని మాట్లాడతామా? మాట్లాడకూడదు కదా. ఇప్పుడు సమాజంలో కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఎవరు ఎలా జీవిస్తున్నారు అంటే, ఇంకా రాజకీయ నాయకులు, మనం జర్నలిస్టులము అలాంటి బతుకుతున్నారంటే బాధపడాలి. ఇంకా ఆ బతుకు నుంచి వాళ్ళను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప అది ఒక చిన్న సాకుగా చూపించి సమాజం మొత్తం ఇలాగే ఉంది అని మాట్లాడడం అన్నది అసలు తగదు అని మాట్లాడాడు. సరే, మాట్లాడిన తర్వాత తను కూడా సమాజం మొత్తం అంటే ఒక రాజధాని ప్రాంతంలోని వాళ్ళందరినీ అలా మాట్లాడడం అనేది తప్పు, అలా అనకూడదు అనేటువంటిది ఈయన సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పాలి. ఈయన నిన్ను కూడా ట్రోల్ చేస్తారేమో అని వ్యంగ్యంగా చెప్పాడు. నేను మొత్తం చూశాను ఆ రోజు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నిన్ను కూడా ట్రోల్ చేస్తారేమో అంటే, ట్రోల్ కాని వాళ్ళు ఎవరు? అందరినీ ట్రోల్ చేస్తున్నారు.
ఇదే కృష్ణంరాజును కూడా ట్రోల్ చేస్తున్నారు నిన్నటి నుంచి. ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టారు, ట్రోల్ చేస్తూనే ఉంటారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు. కాకపోతే మనకు బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అనుభవం లేని వాడు వచ్చి వాడు ఏదో వాగాడు అంటే అది వేరే అంశం. అవును, ఆయన చెప్పుకుంటున్నాడు 50 సంవత్సరాలు జర్నలిజం జీవితం గడిపాను, నాకు 70 ఏళ్ళు వచ్చాయి అని. నాకు కూడా 70 ఏళ్ళు. నేను కూడా 46 సంవత్సరంలో ఉన్న జర్నలిజంలో. ఈనాడులో నాతో పాటు పనిచేశారు ఆయన. మేము 20 ఏళ్ళుగా నేను అక్కడ ఈనాడులో పనిచేసినప్పుడు నాతో పాటు పనిచేశాడు తిరుపతిలో, నేను కడపలో పనిచేశా ఆయన. అట్లాంటి వ్యక్తి సరే ఉద్యోగరీత్యా రకరకాల ఛానళ్ళు మారచ్చు, బతుకుదేరు కోసం జీతాలు హైక్ చేస్తారంటే మారుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు, అది వేరు. కాకపోతే ఇవాళ మీడియా సంస్థలు కూడా ఏమైపోయినాయంటే రాజకీయ నాయకుల పంచన చేరిపోయాయి, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. 1, 2 ఎవరైనా కూడా నేషనల్ లెవెల్లో కూడా చూసాం మనం. అందువలన అట్లాంటి పరిస్థితుల్లో మనము అంత సీనియర్ జర్నలిస్ట్ ఉండుకొని ఒక రాజకీయ పార్టీకి డబ్బా కొట్టేటువంటి ఛానల్లో కానీ పత్రికలో కానీ పని చేయాలని ఎలా అనిపిస్తుంది? ముందు అది చెప్పు. రిటైర్డ్ అయిపోవచ్చు కదా, 60 సంవత్సరాలు దాటుతున్నాయి, ఇంకా అవసరమా? అవును. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నారా? తప్పనిసరా? ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనున్నాను, మానేశాను. నన్ను చాలా మంది ఛానల్స్ పిలిచారు. ఎస్, నాకు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి రాను, నేను చేరను, కానీ ఇబ్బందులు ఉంటే ఉండని అనేటువంటిది నేనేం చేస్తున్నా. అసలు ముందు ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాక్షి పేపర్ పెట్టే ముందు అప్పటికి ఎవరికి తెలియదు, నన్ను పిలిపించాడు ఇంటికి. సీఎంగా ఉన్నాడు ఆయన. లక్ష్మణ్, నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి, నేను వద్దంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెడుతున్నాడు, ఆయన చెప్తే నాకు తెలిసింది పెడుతున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తాను, నువ్వు సాక్షి పేపర్లో చేరి ముఖ్యమైన బాధ్యత తీసుకొని దాన్ని అంటే కంట్రోల్ లేకుండా తప్పకుండా జాగ్రత్త వహిస్తావు, నువ్వు వెళ్ళు అని అడిగాడు నన్ను. నేను క్లియర్ గా చెప్తాను, ఒక రాజకీయ పార్టీ తరఫున పత్రిక తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు, నువ్వు మళ్ళీ ఆలోచించుకో. దట్టు మీ అబ్బాయి చూస్తాడు అంటున్నాడు, మీ అబ్బాయి మనస్తత్వానికి దానికి సరిపోదు, ఆయన టెంపర్ కు ఆయన దగ్గర ఎవరు పనిచేయలేరు, అసలు ఎందుకు మీరు ప్రారంభిస్తారు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆటోమేటిక్ గా మీకు పబ్లిసిటీ వస్తుంది. అలాగే అలాంటి ఆలోచించి ఈ పత్రిక పెట్టి మీడియాలు పెట్టి మీరు ఇంకా వ్యతిరేకత పెంచుకుంటారు సమాజంలో, మీ కుటుంబానికి మంచిది కాదని చెప్తే నా మాట వినటం లేదయ్యా, పోనీ నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా, బెంగళూరుకి పంపిస్తాను చెప్పి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, మానిపోయి వద్దని చెప్పు అన్నాడు. నేను మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళని చెప్పను. అంటే పరిస్థితి చూడండి ఇవాళ ఏమైంది. ఎందుకని మీరు ఎందుకు వెళ్ళన్నారు? కేసులు బుక్ అయ్యాయి, అదే మీడియా ద్వారా ఇవాళ మనీ లాండరింగ్ ఎదుర్కొంటున్నారు, అదే మీడియా ఇవాళ రోడ్డుకి ఎక్కే పరిస్థితి. ఇక్కడ రామోజీరావు విషయం వేరు, ఏబిఎన్ రాధాకృష్ణ విషయం వేరు, ఇది వేరు. సరే, వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నోటారు రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే ముందు మమ్మల్ని అందరినీ పిలిచి తెలుగుదేశం పార్టీకి మనం మద్దతు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని గంట ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని వల్ల లాభం లేదు, ప్రత్యామ్నాయం రావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదిగో ఇది పరిస్థితి, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పాడు. సరే, ఆయన ఆలోచన చెప్పాడు, సపోర్ట్ చేశారు, జరిపింది ఆ కాలం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూడండి, ఒక్క మాట అతను మాట్లాడడం అన్నది ఎంత తప్పో మళ్ళీ ఆయన వివరణ ఇస్తూ ఆ తప్పును నేను అట్లా సమాజం మొత్తం మీద, అంటే ఆ యొక్క అమరావతి సమాజం మొత్తం మీద నేను నింద వేశాను, శీలం మీద నింద వేశాను, అది నేను నోరు జారాను, నాకు తప్పైంది అనకుండా లేదు అక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు, చూపిస్తున్నారు, ఇంకా తీసుకొచ్చి ఈ ఆర్టికల్ అని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వచ్చింది ఇంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే
మీ ఊర్లో ఒక దొంగ ఉంటే మా ఊరంతా దొంగలే అని మనం పోయి బయట ఊర్లో చెప్తామా? చెప్పుకోం కదా సార్. అది ఎవరైనా బయట ఊరోడు మీ ఊళ్ళో దొంగలు ఉన్నారంటే వాళ్ళు చుట్టుపడుకొని తంతాం, ఏమరా మా ఊళ్ళో దొంగలు ఉన్నారంటావా అని. అవును కదా, అంటే ఆ పౌరుషం ఉండాలి కదా, మన ప్రాంతం ఖచ్చితంగా ఉండాలి సార్. అది పైగా అతను కూడా ఆ ప్రాంతం వాసే కదా. ఎట్లా మాట్లాడతారండి? అట్లా అంత దారుణమైన మాట మాట్లాడతారా? సీనియర్ జర్నలిస్ట్ అతను కృష్ణరాజు అలాంటి నోరు జారి మాట్లాడతాడా? తప్పు ఎవరిది అంటే సాక్షిదే. ఎట్లా చెప్పనా? కాదండి, నువ్వు విశ్లేషకులుగా పిలిచేటప్పుడు ఎవరి మనస్తత్వం ఎలాంటిది, ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది, వాళ్ళు అసలు తగునా విశ్లేషకులుగా పనికొస్తాడా లేదా అని చూడకుండా డబ్బా ఎవరు కోరితే వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టుకొని డబ్బా కొట్టించుకుంటుంటారా రోజు? అదే నా పద్ధతి. అంటే ఇవాళ జర్నలిస్ట్ కూడా డబ్బా కొట్టడం తయారైపోయారు. నేను సాక్షించాను ఒకటే చెప్పడం లేదు, అన్నిట్లో మరి అలా అలా చేయొచ్చా? అలా డబ్బా కొట్టచ్చా? ఏంటి జర్నలిస్ట్ గా 40 ఏళ్ళు ఉన్నావు అంటే నీ అనుభవం ఏంది, ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పగలగాలి. ఇప్పుడు ఇదే సాక్షి టీవీలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు స్టార్ట్ అవుతున్నాయండి, పెట్టండి దాని మీద డిబేటు. ఏం జరుగుతుందో జనం చెప్పండి, వాస్తవం చెప్పండి, ఎవరంటారు సంతోషిస్తారు జనం కూడా. అలాగే ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంటే దిద్దుకుంటారు ఆయన చూసి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, నేను వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం సార్. బోస్ గారు వదిలేసి మాట్లాడతారా? యా ఒక్క నిమిషం వస్తారు బోస్ గారు. సో ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ని రెడ్ బుక్ రాజ్యాంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. జస్ట్ అరెస్ట్ ముందు పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అంటుంది, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, నేనేం మాట్లాడలేదు, అయినా నన్ను అరెస్ట్ చేస్తున్నాను, నా వయసు 70 ఏళ్ళు, కానీ చేస్తే చేసుకునేవ్వండి, పత్రికా స్వేచ్ఛ కోసం నేను ఏమైపోవడానికైనా రెడీ అని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఏమంటారు మీరు? మీరు ఇదంతా ఏంటంటే సార్ ఒక కైండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని కింద లెవెల్ వరకు తీసుకెళ్ళిన మనస్తత్వం సార్ ఇదంతా. ఎలా అంటే అందరు నన్ను దొంగ అంటున్నారు, అందరు నిన్ను ఇంతకుముందు నేను స్కాములు చేశా అంటున్నారు, అంతకుముందు క్విట్రోల్ చేశా అంటున్నారు, అందరూ దొంగలే నేను ప్రూవ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? అందరి మీద కొంత బురద పెట్టేసి అందరి మీద కేసులు పెట్టేయాలి. ఆయన చేసేది ఏమి లేకుండా కూడా కేసులు పెట్టేసి ఇంతకుముందు ఏం చేశాడంటే అందరి మీద బురద అంటించేశాడు. దాన్ని సిమిలర్ మెంటాలిటీ కింద వీళ్ళందరూ రెడీ అయిపోయారు సార్. మెంటల్ గా, ఫిజికల్ గా దే ఆర్ రెడీ. నేను జైలుకి వెళ్తే ఏం కాదు, నేను పెద్దోడిని అయిపోతాను, నాకు ఎంపీ సీట్ ఇస్తారు. నందిగాం సురేష్ ని ఎట్లాగే చేశారుగా, అంత పెద్ద తప్పు చేసి ఇంత పెద్దోడిని చేశారుగా, ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారుగా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా నేను అది అరెస్ట్కి వెళ్తే వెళ్ళిపోతాను. అంటే ఒక దొంగకి వెళ్ళడం అనేది సరదాలాగా అయిపోయింది సార్ అందరి కళ్ళు. అరే నేను తప్పు చేశానే, నేను తప్పు మాట్లాడానే, ఇది కరెక్ట్ కాదే అంటే పశ్చాత్తాప భావం అనేది వాళ్ళలో కనపడకుండా ఈ దొంగలు అందరూ కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరినీ ఈ ఏమంటారు దాన్ని ఒక కైండ్ ఆఫ్ నేర ప్రవృత్తి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు సార్. మాట్లాడినా పర్లేలే, అయితే ఏమైతే అరెస్ట్ చేస్తారులే, ఏమవుతుంది. సో ఇప్పుడు కొమ్మినేని కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఆయన రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అరెస్ట్ చేశారు అన్నదాన్ని. వాళ్ళు ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్టు వాళ్ళు పశ్చాత్తాప మైండ్ సెట్ తో లేరు సార్. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి బాధ. ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఏదో నేను వచ్చి మాట్లాడినంత మాత్రం మా ఇంట్లో వాళ్ళు అనంటే కదా సార్. ఇప్పుడు ఇది అవును, మీరు కదా ఇంట్లో వాళ్ళని వీటిని అన్నట్టే. అంటే ఇప్పుడు మీ అమ్మ అంటే ఒప్పుకుంటావా సార్? మేము ఒప్పుకుంటావా చెప్పండి? ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు సార్? నాకు నిన్న మా నాన్న కాల్ చేసి ఎక్కడ ఇల్లు అనుకుంటున్నాడు నన్ను. అర్థం చేసుకోండి ఎలా ఉన్నారు ఒక్కొక్కరు, ఎంత కోపం రగిలిపోతున్నారు, ఎలా చూస్తారని నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను. అసలు ఎట్లా అంటే అలా అసలు వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పేస్తా, వాడు ఎక్కడో ఇల్లు తెలుసా కనుక్కో, హైదరాబాద్ లో, వాడు విజయవాడలో లేడు, ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే రగిలిపోతున్నారు వాళ్ళు. వీళ్ళు అర్థం చేసుకోవాలి, తప్పులు మానవ సహజం. మేము కూడా ఓకే, ఆ టైంలో వాళ్ళు తప్పు మాట్లాడారు, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది, లేదా వాళ్ళ మేనేజ్మెంట్ మీద ఉంది. దీన్ని ప్రొలాంగ్ చేయకుండా, దీన్ని లాక్కుండా, దీన్ని జుగుప్సాకరంగా చేయకుండా ఉండాల్సిన బాధ్యత సాక్షి టీవీ మేనేజ్మెంట్కి కానీ, లేకపోతే అంతకన్నా పెద్ద లెవెల్లో ఉన్న బాధిరెడ్డి గారు కానీ, లేదా ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు కానీ పత్రికాముఖంగా క్షమాపణ చెప్తే సర్దుపడిపోయే మ్యాటర్ ఇది. మనందరం మనుషులమే, తప్పులు చేస్తాం, కానీ సర్దిద్దుకునే టైం వచ్చినప్పుడు త్వరగా రియాక్ట్ అవ్వండి. దీన్ని పెద్ద చేసేసి రేపొద్దున మీ పొలిటికల్ కెరీర్ కోసమో పొలిటిసైజ్ చేయాలన్నది మాత్రం తప్పు చేయకండి. ఇది రేపొద్దున సమాజంలో ఇమాజిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మళ్ళీ మీ దానికి వస్తుంది, మీది అధికారంలోకి వస్తుంది అనుకోండి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనుకుందాం. అప్పుడు ఇదే పని టీడీపీ వాళ్ళు చేస్తే మీరు ఏం చేస్తారు?
ఈ రోజు నేను టీడీపీ పార్టీ అనో, జనసేన పార్టీ అనో, లేకపోతే బీజేపీ పార్టీ అనో, లేదా వైఎస్ఆర్ అని చెప్పట్లేదు సార్. అక్కడ పార్టీలు ఎందుకండి, అక్కడ మహిళలు అది ఏ పార్టీ వాళ్ళైనా. ఇప్పుడు అదే నేను అడగబోతున్నాను. ఒక నిమిషం రమేష్ గారు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆ ప్రాంతానికి సంబంధించి 2019 ఎన్నికల్లో మీ పార్టీయే గెలుపొందింది. అంటే మీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారు. 2024లో గెలవకపోయినా మీకు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది, క్యాడర్ కూడా ఉంది అక్కడ. సో ఇప్పుడు ఆ కామెంట్స్లో మీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా వస్తారు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు? అది ఇప్పుడు అదే చెప్తున్నా ప్రసాద్ గారు, మాటలు మాట్లాడింది ఎనలిస్ట్ గా వచ్చిన కృష్ణరాజు గారు, అక్కడ జర్నలిస్ట్ గా ఉన్న కేఎస్ఆర్ గారు దాన్ని ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత, మీరు మాట్లాడుతుంది తప్పు, అలా మాట్లాడొద్దు అని చెప్పి ఖండించవలసిన బాధ్యత ఉన్న వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నేను ఆ విషయాల్లో డీవియేషన్ అనేది మాకెవ్వరికీ లేదండి. అక్కడ వాళ్ళు పొరపాటు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు రికార్డెడ్ ప్రోగ్రామ్ అనుకోండి సార్, తర్వాత ఎడిట్ చేసుకుని దాంట్లో మంచి ఏదో చెడ్డేదో చూసుకుని మీరు మళ్ళీ రిలీజ్ చేస్తారు వీడియో. కానీ అది లైవ్ లో జరిగిన, ఇప్పుడు లైవ్ ఎలా జరుగుతూ ఉంటుందో అలా లైవ్ లో జరిగిన తప్పు. ఇంకా అది పొరపాటు అని కూడా అంటానికి ఎవరూ కూడా సాహసించి చెప్పలేము. అది పొరపాటు, నువ్వు తప్పు మాట్లాడేవని చెప్పేసి అన్నాగానే ఒకసారి సరి చేసుకోండి అని నేను అన్నాగానే అనుకోనియండి, నన్ను ట్రోల్ చేసుకుని ఏమైనా పర్వాలేదని కృష్ణరాజు మాట్లాడాడు. అసలు అహంభావం ఏంటి అక్కడ? ఇప్పుడు అదే చెప్తున్నానండి, దానికే కదా ఈ రోజున మరి కేసులు పెట్టించుకుని ఎదుర్కొంటున్నారు, చచ్చినట్టు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు అప్పుడు దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో అరెస్ట్ అని ఎలా అంటారు? అలా కాదు సార్, ఇప్పుడు మన మాట తీరే రేపొద్దున మనం మాట్లాడే దాన్ని బట్టి మనం ఇబ్బందులు పడతాం, లేదా మంచిగా ఉంటే మంచిగా ముందుకు వెళ్తాం. ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం మాట అనట్లేదు సార్, మీ పార్టీ వాళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. కానీ మేము తప్పు చేసాము, మేము తొందరపడ్డాము, మేము అవినీతి చేసాము, లేదా మేము ఈ విధంగా చేసాము, అందు గురించి అరెస్ట్లు అంటలేదుగా. ఏ విషయం తీసుకున్నా రెడ్ బుక్ అనే అంటున్నారు. మీరు అవినీతి చేశారు అనేది మీరు ఒక్క కేసులైనా మీరు ప్రూవ్ చేయగలిగితే దాన్ని మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఏ ఒక్క కేసు కూడా మీరు ఇప్పటివరకు సాక్ష్యాధారాలు లేవు, ఏమీ లేవు. మీరు కేవలం అరెస్టులు చేసి వీళ్ళని జైల్లో ఉంచండి, వీళ్ళ సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారు కాబట్టి మేము అరెస్టులు చేస్తున్నాం అని చూపించి మీరు అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళని జైల్లో పెట్టి ఈ రోజు కూడా లిక్కర్ స్కామ్ ఉందండి, ఈ రోజు కూడా మీరు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఏ సాక్ష్యం చూపించి ఇదిగో ఇలా జరిగింది, ఇంత డబ్బు తీసుకెళ్లారు, మేము ఇంత డబ్బు రికవరీ చేసాం, లేదా పలానా వాళ్ళ దగ్గర ఇలా జరిగిందని చెప్పి ఒక్క సాక్ష్యాన్నైనా మీరు చూపించగలరా? అందరు కాబట్టి రాజ్యాంగంలో అరెస్ట్ అని చెప్తున్నాం. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి కేసే ఉందండి, ఆయన మీద కక్ష ఏంటి? తిట్టారు అనేది కక్ష. అది ఓపెన్ సీక్రెటే, మనం పైకి వేరే వేరే కేసులని మాట్లాడుకున్నా అది ఓపెన్ సీక్రెటే, దాంట్లో డౌటే లేదు. చూపిస్తున్నారు, వ్యవహారం వేరు, అరెస్టులు చూపిస్తున్నాయి వేరు. కాబట్టి దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు తప్ప నిజంగా తిట్టిన దానికి కేసు పెడితే ఏమవుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి ఏమవుతుంది అనేది తెలుసు కాబట్టి వేరే వేరే కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ దాకా ఎందుకు సార్? ఇదే కేసు నిజంగా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన విషయంలో 17 చోట్ల కేసులు పెట్టి 17 పీటీ వారెంట్లు తీసుకుని 17 చోట్ల అతన్ని కోర్టులో ఇది చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది సేమ్ ఇష్యూ మీద. మరి అది కరెక్ట్ అని అంటారా మీరు? విషయం ఒకటి, పోసాని మాట్లాడింది మీరు సమర్థిస్తారా? ఇక్కడ సమర్థించడం కాదు సార్, మీరు కేసు కట్టారు కదా, ఒక స్టేషన్లో కేసు కట్టారు, ఆ కేసులో అరెస్ట్ చూపించారు, అరెస్ట్ చూపించి మీరు లోపల ఉంచారు. అది 14 రోజుల నుంచి ఉండే, 4 రోజుల నుంచి ఉండే, 3 నెలలు 4 నెలల నుంచి ఉండే. కానీ మీరు ఒక కేసులోనే దాన్ని అరెస్ట్ చూపించట్లా. అదే కేసుని 10 పోలీస్ స్టేషన్లోనో 15 పోలీస్ స్టేషన్లోనో పెట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చూపిస్తూ రకరకాలుగా అక్కడ కూడా కేసులను అరెస్టులు చూపిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, అది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది తప్ప మీరు నిజంగా ఒకటే కేసు పెడితే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎవరు చెప్పరు. తప్పు చేసిన వాళ్ళ మీద ఒకటే కేసు అయితే దాన్ని అలా మాట్లాడరు. అలా కాకుండా ఒకే కేసుని మా మనోభావాలు దెబ్బతిన్నాయని వేరే వేరే పోలీస్ స్టేషన్లో వేరే వేరే కోర్టుల్లో మీరు అరెస్టులు చూపిస్తున్నారు కాబట్టి ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చెప్పవలసిన పరిస్థితులు వస్తున్నాయి ప్రసాద్ గారు. సో ఇప్పుడు కొమ్మినేని మాట్లాడిన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్ట్ అనే దానికి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనరు, అంతేనా సార్? ఇప్పుడు కొమ్మినేని గారి విషయం ఆయన ఖండించకపోవడం అనేది తప్పు. అరెస్ట్ అయ్యే ముందు ఆయన మాట్లాడే మాటలు అదే చెప్తున్నా మీకు. ఆయన
వేశ్యల రాజధాని అనేది ఆయన అనలేదు. కానీ నువ్వు ఇలా మాట్లాడటం తప్పు అని చెప్పి ఖండించలేకపోయాడు ఆయన. అదే ఖండించుంటే వాళ్ళ ఆయనకు ఆ పరిస్థితి లేదు. ఎక్కడో దాకా ఎందుకు సరే వాళ్ళు టీవీ5లో రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళ తల్లి అతను చంపేసి ఉంటే బాగుండేది, అలా రకరకాలుగా మాట్లాడారు. అట్లా తప్పులేండి అవన్నీ. సాంబశివరావు గారు సార్, అక్కడ ఉన్న సాంబశివరావు గారు మీరు అలా మాట్లాడకండి అని చెప్పి లైటర్ వేన్లో చెప్పారు తప్ప, ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు అలా మాట్లాడితే తప్పు అని చెప్పాను అల్లా. మరి ఈ రోజున కేసులు కడతారా? ఏ ఛానల్ అయినా ఎవరైనా సరే శృతి మించి మాట్లాడితే ఇమ్మీడియట్గా దాన్ని ఖండించాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అప్పుడు నేనేం అనలేదు. ఇవాళ కొమ్మినేని గారు వచ్చేసి నాకు 70 ఏళ్ళు ఉండే 50 ఏళ్ళు జర్నలిజం ఉంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇప్పుడు వద్దులేండి ఇంకా అవన్నీ ఎందుకు. కానీ రమేష్ గారు, సో ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను రెడ్ బుక్ రాజ్యాంగం, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం, కానీ నేను పత్రికా స్వేచ్ఛ కోసం నేను ఏదైనా అవుతాను అని చెప్పేసి అంటారు చూసారా. ఇవే కొంచెం మరి అతిశయోక్తి అనమాట ఇట్లాంటివి మాట్లాడుతుంటే. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆర్డర్ మాట్లాడుతుందండి ఆవిడ. పత్రికా స్వేచ్ఛ అన్ని మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత 2430 అనే జీవో తీసుకొచ్చాడు. ఏంటి ఆ జీవోలో వివరాలంటే, అంతకు ముందు ఎవరి మీదైనా కూడా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు, అంటే జర్నలిస్టు వార్తలు రాసినప్పుడు, ఎవరి నెగటివ్ ఏదైనా వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడానికి కేవలము సమాచార శాఖ మాత్రమే అధికారం ఉండేది. ఏం చేశాడు? ప్రతి డిపార్ట్మెంట్ కు అనుమతి ఇస్తూ ఎవరికి వాళ్ళు కేసులు పెట్టండి అని చెప్పి జీవో తీసుకొస్తే నేను హైకోర్టు కేసు ఫైల్ చేశాను. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కేసు ఫైల్ చేశాము. తరువాత ఆ జీవోను ఉపసంహరించారు. మరి ఏమన్నా దాన్ని మరి అబద్ధం కేసీఆర్ ఏం మాట్లాడలేదే కేసారు. అప్పుడు ఉన్నాడు కదా ఛానల్లో, మాట్లాడాడు ఏమన్నా దాని గురించి? పత్రికా స్వేచ్ఛ అని మాట్లాడుతున్నాడు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు ఆ జీవో? ఉపలక్ష్మణ్ పోయి ఎందుకు కేసు పెట్టాలి హైకోర్టులో? ఎందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కేసు పెట్టాలా? ఎందుకు మళ్ళీ సైలెంట్ అయిపోయారు? ఆ జీవోని పక్కన పడేశారు. మరి ఇక్కడ ఎవరికి వాళ్ళు మేము ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర పనిచేస్తూ మీరు వాళ్ళ భజన చేసుకుంటూ బతకాలని అనుకుంటున్నారు, అది తప్పు. ఇదే గ్రేట్ రామోజీరావు దగ్గర కడపలో నేను పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పార్టీకి అనుకూలంగా వార్తలు రాసినప్పటికీ సర్వే రిపోర్టులో కేవలం 11 సీట్లలో 2 సీట్లే గెలుస్తాయి, టీడీపీ 9 ఓడిపోతారని రిపోర్ట్ ఇస్తే నన్ను తిట్టాడు మీటింగ్ లో. దేశమంతా ఎన్టీ రామారావు బలం ఉంది, మొత్తం గెలిచిపోతున్నారు అందరూ, నువ్వేంది మీ జిల్లాలో 2 వస్తాయని రాశావు అని. సార్ నేను ఈ మాట మీద నిలబడి ఉన్నా, 2 వస్తాయి. ఆ 2 పేర్లు కూడా చెప్పా. ఒకవేళ రాకుండా అంతకంటే ఎక్కువ వస్తే నేను ఈనాడుకు రాజీనామా చేసి ఈ జర్నలిజం ప్రొఫెషన్ వదిలేసి నేను వేరే బతుకు టీ అంగడి పెట్టుకొని బతుకుతా సార్ అన్న మీటింగ్. ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. లక్ష్మణ్ ఇంత గట్టిగా చెప్తున్నా అంటే లెటర్ వెయిట్ అండ్ సీ అన్నాడు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అవే 2 సీట్లు గెలిచారు టీడీపీ. సర్క్యులర్ పంపించాడు మొత్తం అందరికీ. రామోజీరావు ఇలా చూడండి, పల్ల లక్ష్మణ్ గారు ఏదైతే తను సర్వే రిపోర్ట్ ఉందో అది 100% కరెక్ట్ అయింది. మీరు పంపిన రిపోర్ట్లన్నీ కూడా సరిగా లేవు, ఏ జిల్లా నుంచి కూడా సరిగా రాలేదు అని ఒక సర్క్యులర్ పంపించాడు. జర్నలిస్ట్ అంటే అట్లా పని చేయాలి. ఈయన అప్పుడు డెస్క్ లో ఉన్నాడు, ఇతను సబ్ ఎడిటర్ గా డెస్క్ లో ఉన్నాడు కేఎస్ఆర్ అప్పుడు. అతను రిపోర్టర్ కాదు మొదటి నుంచి, అతను సబ్ ఎడిటర్ డెస్క్ లో పనిచేశాడు చాలా కాలం. అన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు డెస్క్ లో పని చేయడం అంటే ఇంకా అనుభవం ఎక్కువ ఉంటుంది, అనేక వార్తలు ఎడిట్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఈ ఛానల్లో ఇటువంటి కామెంట్స్ చేయటం వలన అది పరోక్షంగా పార్టీ మీద ఎఫెక్ట్ పడదంటారా? ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇవాళ ఎందుకు అందరు రెచ్చిపోయి సాక్షి ఛానల్స్ మీద పోయి దాడులు చేస్తున్నారు? ఆ దాడులు నేనైతే అంగీకరించడం లేదు. ఛానల్స్ ప్రతి ఊర్లో తిరుపతి, విజయవాడ ఎక్కడ పడితే అక్కడ ఛానల్ ఆఫీస్కి వెళ్ళిపోయారు కార్యకర్తలందరూ.
అవును. వెళ్ళిపోయి గేట్లు పోగొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, ఆయన పగలగొడుతున్నారు. హింసకు దారి తీస్తున్నది కదా. పోలీసులు దాడులు కంట్రోల్ చేయాలండి, దాడులు కంట్రోల్ చేయాలి. కానీ ఒక మీడియా, ఒక జర్నలిస్ట్ గా ఇలాంటి దాడులు మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడన్నా ఏదైనా నిరసన వ్యక్తం చేస్తే అక్కడ వెళ్ళి కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారు ఆఫీసుల ముందు. నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ఇదే సాక్షి పేపర్ మీద తెలుగుదేశం మొదట రాష్ట్ర విడిపోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక దాడి జరిగితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కేసు పెట్టాను నేను. విచారణ జరిగింది. మా యూనియన్, ఆల్ ఇండియా యూనియన్ లో రెజల్యూషన్ పాస్ చేశాను. తప్పును తప్పే, ఎవరైనా కూడా తప్పును తప్పుకుని చూడాలి. అలా ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు పిలిపించి ఈ దాడులు ఆపాలి, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదది. రైట్, చూద్దాం మరి బాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కారమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే కంచర్ల బోస్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పా లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కాంపాటి సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ మా అధికార ప్రతినిధి, అలాగే మాది కార్పొరేషన్ చైర్మన్. అందరికీ ధన్యవాదాలండి.